ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు దర్శకులకి కొన్ని ప్రొడక్షన్ హౌస్లు బాగా కలిసొస్తున్నాయా? సెంటిమెంట్ పరంగాను ఆయా బ్యానర్స్ దర్శకులకి అన్ని రకాలుగా నచ్చేశాయా? త్రివిక్రమ్, సుకుమార్, ప్రశాంత్ నీల్తో పాటు సందీప్ రెడ్డి ఇలాగే ఫిక్స్ అయిపోయారా? ఇంతకీ ఎవరికి ఏ బ్యానర్ కావాల్సిందైపోయింది? తెలుగు దర్శకులంతా సినిమాకొచ్చి ఓ ప్రొడక్షన్ హౌస్ ను పట్టుకునే స్థితిలో లేరు. ఎవరికి నచ్చిన నిర్మాణ సంస్థతో వారు ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ తో ముందుకెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లడంలో ఆయా దర్శకులకు చాలా రకాలుగా బెనిఫిట్స్ దక్కుతున్నాయి. కొన్ని సంస్థలైతే వచ్చిన లాభాల్లో దర్శకుడికి వాటాలను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా టీ సిరీస్ తో సందీప్ రెడ్డి స్పిరిట్ తో పాటు మరొక 2 చిత్రాలకు అగ్రిమెంట్ చేసుకున్నాడట. అందులో మొదటిది యానిమల్. ఇది బ్లాక్ బస్టర్ అయిపోయింది. రెండో సినిమా స్పిరిట్. ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టీ సిరీస్ అధినేతలు మన దర్శకుడికి వర్క్ ఫ్రీడమ్ ఇవ్వడంతో సందీప్ వీరితో టైఅప్ అయిపోయాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ తో ఇలాగే జర్నీ చేస్తున్నారు. సదరు నిర్మాతలు కూడా గురూజీతో కలిసి జర్నీ చేయడమే సేఫ్ అనుకుంటున్నారు. వచ్చే లాభాలు తగ్గినా సక్సెస్ఫుల్ ట్రాక్ తమకు దక్కుతుందని చెబుతున్నారు. ఇదే లెక్కలో సుకుమార్ కూడా మైత్రితో జర్నీ చేస్తున్నాడు. వరుసగా మైత్రిలోనే తన సినిమాలను తెరకెక్కించాలని ఫిక్స్ అయిపోయాడు. రంగస్థలం, పుష్ప సిరీస్లను వారితో చేయడం ద్వారా అన్ని రకాలుగా లెక్కల మాస్టర్కు బాగా గిట్టుబాటైంది. అటు కన్నడ బిగ్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిలిమ్స్ కూడా రిషబ్ శెట్టితో కంటిన్యూస్ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తుంది. అదే రీతిలో ప్రశాంత్ నీల్తో కేజీఎఫ్ సిరీస్ తర్వాత సలార్ సిరీస్ ను టేకప్ చేసింది. ఈ ఫిలిమ్స్ అయ్యాక కూడా నీల్, హోంబలే వారితో మరొక 3 సినిమాలైనా చేయాలని చూస్తున్నాడు. ఇక్కడ దర్శకులంతా కొన్ని ప్రొడక్షన్ హౌస్లతో జర్నీ చేయడంలో వారికి ఆ ఫ్రీడమ్ అక్కడి నుంచి రావడమే కారణంగా చెబుతున్నారు. పనిలో పనిగా రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లోనూ వాటాలు అందుతూ ఉండడంతో దర్శకులు తమకు నచ్చిన నిర్మాణ సంస్థలతో జర్నీ అలా కంటిన్యూ చేసేస్తున్నారు.